Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. Every week it's our privilege to study God's Word. ప్రతి వారము దేవుని వాక్యమును ధ్యానించుకుంటా అన్నది గొప్ప ధన్యత. We thank God for this privilege. ఈ యొక్క అవకాశము కొరకు దేవునికి స్తోత్రములు And I would like to చెల్లిస్తున్నాను. thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు This తెలియపరుస్తున్నాను. evening, before we begin, shall we ask God's blessing? ఈ యొక్క ధ్యాన ప్రారంభముగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege of studying thy word together. ప్రేమగల తండ్రి, మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We ask for your presence to be with us. మీ యొక్క ప్రసన్నత మాతో ఉండవలనని మేము We ప్రార్థిస్తున్నాం. thank you for the promise of thy Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాలను మా మనస్సులను మీరు తెరవలని ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. You may probably remember last week we studied about the mystery of the gospel. గత వారమునందు మనము సువార్త యొక్క మర్మము అను దాన్ని గమనించము. వాటిని మీరు గుర్తుంచుకొని ఉంటారు అనుకుంటున్నాను. There are two main parts of this mystery. ఈ యొక్క మర్మములో రెండు భాగములు ఉన్నవి. What is the mystery of the gospel? సువార్తలో ఉన్నటువంటి మర్మము ఏంటండి? It is the eternal purpose of God which He brought into effect in and through Jesus Christ, that all believers from all nations, not only Israel, would together in Christ be one people of God. ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా, ఇశ్రాయేలు మాత్రమే కాదు, ప్రతి మానవాళి కూడా క్రీస్తు యేసునందు ఒకటి అయి ఉండాలి అనేదే నిత్య దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. Without difference or distinction. ఏ ఒక్క భేదము లేకుండా Gentile, Jew, అన్యులను కానీ యూదులని కానీ, male or female, స్త్రీ అని కానీ పురుషుడని కానీ, free or bondman, స్వతంత్రుడు అని కానీ దాసుడని కానీ, no difference, no distinction. ఇందులో ఎటువంటి భేదము ఏ వ్యత్యాసము లేదండి. All are one in Christ Jesus. అందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు. This is one important part of the mystery of the gospel. సువార్తను గురించిన మర్మములో ఇది ఒక భాగము. This is why the Apostle Paul was arrested. He was in imprisonment. అందువల్లనే అపోస్తలుడైన పౌలుని బంధించి చెరసాలలో వేశారు. Many of these Jewish leaders wouldn't accept this. చాలా మంది యూదులు వీటిని అంగీకరించలేదండి. They claimed to have a special privilege. వారికి మరి విశేషమైన అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. They couldn't accept the Gentiles as equal to them. అన్యులను వారితో సమానులుగా వారు అంగీకరించలేకపోయారు. But the Apostle Paul, it was revealed to him that it is God's eternal purpose that all who believe in Christ will be one. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారందరూ కూడా ఒకటిగానే ఉంటున్నారు అనేది అపోస్తలుడైన పౌలునకు బయలుపరచబడిందండి. The term mystery does not mean the gospel is vague or indefinite. మర్మము అనంటే స్వార్థ అన్నది వింతైనది, అది గ్రహింపు చెందలేనిది అని కాదండి. It means the gospel was once hidden but has now been revealed by God. సువార్త మరి ఒక దినమున అది మరుగైనట్లు కనిపించింది, కానీ ఈరోజు అందరికీ అది బయలుపరచబడి ఉన్నదండి. The Apostle Paul's role as an apostle is to make known this mystery of the gospel that was previously hidden. ఇంతకు మునుపు జనులలో మరి గ్రహించుకోలేనట్లు ఉన్న వాటిని అపోస్తలుడైన పౌలు జనులకు గ్రహింపచేయునట్లుగా ఆ మర్మము బయలుపరచబడి The ఉన్నది. gospel is shown to be a mystery in the New Testament through Jesus' parables. యేసుక్రీస్తు యొక్క ఉపమానముల ద్వారా సువార్త అన్నది మరి క్రొత్త నిబంధనలో మనం మర్మమైన విషయము అని The gospel's independence from human understanding and people's surprise at Jesus' teachings.
జనులందరూ కూడా మరి యేసుక్రీస్తు యొక్క ఉపదేశములను చూసి ఇది మానవులు అర్థం చేసుకునే విధము కంటే ఎక్కువగానువని ఆశ్చర్యపడ్డారు. The gospel is a mystery because it is the wisdom of God, not human wisdom. సువార్త అన్నది మర్మము, ఎందుకంటే ఇది మానవ జ్ఞానమునకు చెందింది కాదు, దైవ జ్ఞానమునకు చెందినది. Human minds cannot fully understand the mind and wisdom of God. దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క జ్ఞానమును నరుల జ్ఞానముతోటి అర్థం చేసుకోలేరండి. Because of sin, human minds are fallen and darkened. పాపము నిమిత్తము మానవుల యొక్క మనస్సులు చీకటి అయ్యి పతనమైపోయి ఉన్నాయి. Our human minds cannot properly understand spiritual truths on our own. మన సొంతగా మన మానవ మనస్సుతోటి ఆత్మీయ విషయాలను మనము గ్రహించుకోలేమండి. The only way to understand the mystery of the gospel is through repentance and humbling ourselves to receive revelation from the Holy Spirit. ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుని పరిశుద్ధాత్మను స్వీకరించుకుంటామో ఆ విధంగా మాత్రమే ఈ సువార్త యొక్క మర్మమును మనం అర్థం So చేసుకోగలుగుతాం. one must come to God with a childlike faith. మరి దేవుని దగ్గరికి ఎవరైతే పిల్లల్లాగా వస్తారో వారికి ఇది అనుకూలం. Not reliance on human cleverness or wisdom. మానవ తెలివితోనో మానవ జ్ఞానంతోనో దీన్ని సాధించలేరు. So the gospel is made understandable through the power of the Holy Spirit, not human intellect. కావున మానవ తెలివి చేత సువార్తను అర్థం చేసుకోలేరు కానీ దైవ జ్ఞానముతోనే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. Today we are going to see many Bible verses today ఈ దినమున చాలా లేఖనాలని మనం చదవనై ఉన్నామండి. regarding this mystery of the gospel. ఈ సువార్త యొక్క మర్మమును గురించిన లేఖనాలు. The first verse is Colossians chapter 1 verse 27. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. To them God willed to make known what are the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. So the Bible very clearly says, what is this mystery? This mystery is the mystery of the gospel, Christ in you, the hope of glory. కావున ఈ సువార్త యొక్క మర్మం అంటే ఏంటి అనేది ఇక్కడ చక్కగా చెప్పబడుతుంది. ఏంటంటే క్రీస్తు మహిమ మీలో ఆయన నిరీక్షణ అయి ఉన్నాడు అని. We will this evening focus only on these words, hope of glory. ఈ వచనం ఏం చెప్తుంది? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని చెప్తుంది. What is the hope of glory? మహిమ యొక్క నిరీక్షణ అంటే ఏంటండి? Our only hope is Christ's return. మన యొక్క నిరీక్షణ అంతా కూడా క్రీస్తు తిరిగి రానై ఉన్నాడు అని. This is our hope. ఇదే మన యొక్క నిరీక్షణ. In Revelation chapter 22 verse 20 we read, ప్రకటన 22వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాము. He who testifies to these things says, surely I am coming quickly. Amen. Even so come, Lord Jesus. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. So our hope, our only hope is Christ's second coming. కావున మన యొక్క నిరీక్షణ అంతా కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి. And in this hope, what do why we are longing for this? ఎందుకొరకు మనము దీని కొరకు ఎదురు చూస్తున్నామండి? In 1 John chapter 3 verse 2 we read, మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాము. Beloved, now we are children of God, and it has not yet been revealed what we shall be, but we know that when he is revealed, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఇందుమని ఎరుగుదుము. So what is our hope? కావున మన నిరీక్షణ ఏంటండి? His soon coming Christ. క్రీస్తు త్వరలో రానయ్యున్నాడు అన్నదే. And more than that, our hope is that
when he comes, we shall be like him. అంతకంటే ఎక్కువగా మరి ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆయనలాగా ఉందుము అన్నది. What's the great privilege? ఇది ఎంత గొప్ప ధన్యత కదండి. We are fallen creatures. మనము పతనమైనటువంటి నరులమై ఉన్నాం. We have a fallen nature. మనలో పతనమైన స్వభావమే ఉంది. Christ, because of that wonderful plan of redemption, has redeemed us. ఆ యొక్క మహత్వమైన విమోచన ప్రణాళికను బట్టి క్రీస్తు మనలను విడిపించాడు. Through the abiding presence of the Holy Spirit, Christ lives in us. మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నివసిస్తూ ఉన్నాడండి. The Holy Spirit begins to renew our mind. పరిశుద్ధాత్మ మన మనస్సులను నూతనపరుస్తూనే ఉన్నది. It is a progressive work that is going on. మనలో కొనసాగుతూ ఉన్నటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. We are not changed overnight. మనము ఒక రాత్రిలో అలాగే మార్చబడ్డ వారము కాము. Day by day, moment by moment, the Holy Spirit is changing us. ప్రతి దినము ప్రతి క్షణము పరిశుద్ధాత్మ మనలో మార్పును కలిగిస్తూనే ఉన్నది. So, changing us, there's a very beautiful verse in 2 Corinthians chapter 3, verse 18. 2 కొరింథీయులు 3:18 అద్భుతంగా చెప్పబడుతున్నదండి. But we all, the apostle says, we all, with unveiled face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తూ ఉన్నాడండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. He says we all with unveiled face, with open face. మనమందరము కూడా ముసుకులేని ముఖముతో అని చెప్పబడుతుంది. Beholding as in a mirror. మరి అద్దము ఎదుట నిలబడినట్లుగా. In one sense it can mean for the purpose of reflecting. అంటే ఇది మరి ఎందుకొరకంటే ప్రతిబింబించే విధముగా చెప్పబడుతుందండి. And what is the purpose of our beholding? మనము ఆయన్ను చేపట్టుకోవటము ఎందుకొరకు? Or being transformed. మనము మార్పు చెందుట కొరకే. Transformed into what? దేనిలోకి మార్చబడాలండి మనం? Transformed into the same image. ఆయన స్వరూపములోనికి మార్చబడవలెను. So we are beholding his glory. కావున ఇప్పుడు మనము ఆయన యొక్క మహిమను మనము చేపట్టుకుంటూ ఉన్నాం. And as we behold, keep beholding, we are changed. ఆయన మహిమను మనము పొందుకుంటూ ఉండగా మనము మార్చబడుతూ ఉన్నాము. Changed into that same image. ఆయన స్వరూపములోనికే మార్చబడుతూ ఉన్నాం. We don't change ourselves. మనల్ని మనమే మార్చుకోలేము. We are changed by the Spirit of the Lord. ప్రభువు యొక్క ఆత్మ చేత మనము మార్చబడుతూ ఉన్నాము. So the hope of glory is Christ in you. కావున మహిమ నిరీక్షణ అనంటే క్రీస్తు మీలో ఉన్నాడు అని. Christ by the presence of the Holy Spirit lives in our heart. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. It is our wonderful privilege to reflect Christ's character. క్రీస్తు యొక్క స్వభావమును కనుపరచుటకు ఇది మహత్యమైన ఒక అవకాశం అండి. There's one thing that I've learned I want to share with you. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, దాన్ని మీతో In the పంచుకోవాలనుకుంటున్నాను. Bible, the word glory has another meaning. పరిశుద్ధ లేఖనములలో మహిమ అనుటకు మరొక అర్థము కూడా చెప్పబడుతుందండి. Glory also means character. మహిమ అనంటే స్వభావము అని కూడా చెప్పబడుతుంది. In the YouTube, you will find a series of presentations by one servant of God. The series is called Revival Seminars. రివైవల్ సెమినార్స్ అనే ఒక దైవజనుడు మరి వర్తమానాలు యూట్యూబ్లో ఇచ్చున్నారు, వాటిని మీరు గమనించవచ్చండి. I think that a servant of God's name is Stephen Wallace. స్టీఫెన్ వాలస్ అనే దైవజనుడు ఇలాగిచ్చారండి. A wonderful presentation. చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు. And in one of his sermons, he is giving this explanation. Glory means character. ఆయన వర్తమానములో ఒక చోట ఇలా చెప్తున్నాడు, మహిమ అనంటే స్వభావము అని.
And it is very interesting. The word character is a very important thing because we are changed from glory to glory means our character development. మన యొక్క స్వభావము చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మనము మహిమ నుండి మహిమకు మార్చబడుతున్నామంటే మన స్వభావములో నుంచి మనం మంచి స్వభావంలోనికి మార్చబడుతున్నాము. We see when he comes, we will be like him. ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆయనలాగానే ఉంటాం. Our character is being changed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మన స్వభావము మార్చబడి ఉంటుంది. If character development is so important, if you look in the Bible, search in the Bible, if you take King James Bible, if you take a concordance and look for the word character in the King James Version, from Genesis to Revelation, you don't find a single word character. కింగ్ జేమ్స్ వెర్షన్ అనే బైబిల్ని తీసుకుని ఆది కాండము నుంచి ప్రకటన వరకు మీరు ఎక్కడ చూసినా కానీ అందులో స్వభావము అనే పదాన్ని మీరు తెలుసుకోలేరండి. The word used in the King James Version for character is the word glory. ఆ కింగ్ జేమ్స్ వెర్షన్లో మరి స్వభావము అన్నకు ఉపయోగించబడిన పదం ఏంటంటే మహిమ అన్నదే. There is another servant of God from whose sermon this message is based today. ఈ యొక్క వర్తమానము దాన్ని బట్టే ఉంటూ ఉన్నదండి. This servant of God's name is Pastor Stephen Bohr. స్టీఫెన్ బోర్ అనే ఒక దైవజనుడు రాసిన విషయాలు. You will see many of his sermons in the YouTube. Pastor Stephen Bohr. స్టీఫెన్ బోర్ అనే ఆయన యొక్క వర్తమానాలు మీరు యూట్యూబ్లో చాలా చూడొచ్చండి. BOHR Bohr. BOHR అనే పేరు వస్తుంది. So what I am sharing with you is a study actually by this servant of God. ఈ దైవజనులు చెప్పిన విషయాలే నేను మీతో పాటు పంచుకుంటూ ఉన్నాను. Particularly this word glory or glorifying God. ముఖ్యముగా మహిమ, దేవుని మహిమపరచుట అనే విషయం. How to glorify God. దేవుని ఎలాగ మహిమపరచాలి? In Revelation chapter 14 verses 6 and 7. ప్రకటన 14వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. It says, Then I saw another angel flying in the midst of heaven, having the everlasting gospel to preach to those who dwell on the earth, to every nation, tribe, tongue and people. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. Saying with a loud voice, Fear God and give glory to him, for the hour of his judgment is come. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. And worship him who made heaven and earth, the sea and springs of water. గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. Here is a command, give glory to him. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఏంటంటే ఆయననే మహిమపరచుడి. In our fallen nature, we have no glory to give. మన యొక్క పతనమైన స్వభావములో ఆయనకు చెల్లించే మహిమ మన దగ్గర లేదండి. In Romans 3:23 we read, For all have sinned and come short of the glory of God. రోమీలు 3:23లో ఏం చదువుతున్నాము? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను We పొందలేకపోవచ్చున్నాము. are all fallen. మనమందరము పడిపోయిన వారమే. We have come short of the glory of God. దేవుని మహిమను కోల్పోయిన వారమే. How can we give glory to God? మనం ఎలాగ దేవునికి మహిమ చెల్లించగలుగుతాము? So when we actually don't have any glory to give, how can we give? మనము దేవునికి మహిమ చెల్లించే స్తోమత లేనప్పుడు మనం ఎలాగ దేవుని మహిమ చెల్లిస్తాము? Before we can answer this question, we must ask another question. What is God's glory? ఈ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పడానికి మునుపు మరొక ప్రశ్న అడగాలి. అంటే దేవుని యొక్క మహిమ అంటే ఏంటి In అని. Exodus chapter 24 verses 15 to 16, నిర్గమాకాండము 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. says, Then Moses went up into the mountain, and a cloud covered the mountain. Now the glory of the Lord rested on Mount Sinai, and the cloud covered it 6 days. And on the 7th day he called to Moses out of the midst of the cloud. The sight of the glory of the Lord was like a consuming fire on the top of the mountain in the eyes of the children of Israel. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.
యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలుల కనులకు కనబడెను. Moses requests to see God's glory. దేవుని యొక్క మహిమను చూడాలని మోషే కోరుకున్నాడండి. In Exodus chapter 33 verse 18 we read, నిర్గమాకాండ 33వ అధ్యాయము 18వ వచనంలో and చదివినట్లయితే he said, please show me your glory. అతడు మరి దయచేసి నీ మహిమను నాకు చూపుము అన్నాడు. In Exodus 33 verse 19, నిర్గమాకాండము 33:19 then he said, I will make all my goodness pass before you, and I will proclaim the name of the Lord before you. I will be gracious to whom I will be gracious. I will be, and I will have compassion on whom I will have compassion. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదనెను. Moses asked God, show me your glory. మోషే దేవుని చూసి అడిగాడు, నీ మహిమను మాకు చూపించయ్యా అని. And what was God's response? We see here in Exodus 34 verses 5 to 7. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5 నుంచి 7 వరకు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, And the Lord passed before him and proclaimed, the Lord God, merciful and gracious, long-suffering and abounding in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity and transgression and sin. He goes on revealing his character. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, యెహోవా అను నామమును ప్రకటించెదను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అన్నది అక్కడ కనుపరుస్తూ వచ్చాడండి. So God's glory is his character. దేవుని యొక్క మహిమ అనంటే అది ఆయన యొక్క స్వభావము. His glory is seen in his created works. ఆయన యొక్క మహిమను ఆయన సృష్టించిన క్రియలలో మనం In చూడగలుగుతున్నాం. Psalm 19 verse 1 we read, the heavens declare the glory of God, and the firmament shows his handiwork. కీర్తనలు 19:1 మనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచున్నది. And his glory is seen in his works of redemption. ఆయన యొక్క మహిమను ఆయన యొక్క విమోచన కార్యములో మనం చూడగలుగుతున్నాం. In Psalm 79 verse 9 we read, help us, O God of our salvation, for the glory of your name, and deliver us and provide atonement for our sins for your name's sake. కీర్తనలు 79:9 చూస్తున్నాము, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. God's glory is to save the lost. దేవుని యొక్క మహిమ ఏంటంటే నశించుపోవు వారిని రక్షించుటనే. We read in Psalm 85 verse 9, surely his salvation is near to those who fear him, that glory may dwell in our land. కీర్తనలు 85:9 చూసినట్లయితే, మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. Here we see something happened to Moses in Exodus. నిర్గమాకాండములో ఇక్కడ మోషేకి ఒక విషయం జరిగినట్టు What చూస్తాం. happened? We read in Exodus chapter 34 verse 29. నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనము. Now it was so, when Moses came down from Mount Sinai, and the two tablets of the testimony were in Moses' hand when he came down from the mountain, that Moses did not know that the skin of his face shone while he talked with him. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకల మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. The face of Moses shone with the glory of God.
దేవుని యొక్క మహిమ చేత మోషే యొక్క ముఖము ప్రకాశించిందండి. And it was Jesus who spoke with Moses in the burning bush. ఆ, యేసయ్య మరి మండుచున్నటువంటి ఆ పొదలో నుంచి మోషేకు కనిపించాడు. Now it says about Moses in Numbers 12 verse 3. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో దీన్ని చూస్తున్నాం. Now the man Moses was very humble, more than all men who were on the face of the earth. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. In the dictionary we see the meaning for humble. డిక్షనరీలో మనము సాత్వికుడు అనే అర్థం చూసినట్లయితే It says in this version meek. He was meek. వాళ్ళు చాలా దీనత్వపరుడు అని చెప్పబడుతుందండి. Meek means not easily angered, అంటే అంత దీనపరుడు తొందరగా కోపపడేవాడు కాదండి. mild, చాలా సాత్వికుడు అయినాడు, patient, చాలా ఓర్పు కలిగిన వాడు, forbearing, మరి సహనము కలిగిన వాడు, gentle and submissive, తను మరి సమర్పించుకునేవాడు, courteous, చాలా ఓర్పు కలిగిన వాడు, compassionate. దయగలిగిన వాడు. These are the meanings we find in the dictionary for meekness. ఈ యొక్క సాత్వికత్వమునకు ఇన్ని అర్థాలు చెప్పబడుతున్నవండి. It is a divine grace of self-restraint. ఇది మరి వారిని వారు స్వాధీనపరచుకుంటకు దేవుడు అనుగ్రహించే గొప్ప కార్యం ఇది. Self-restraint in the face of hateful criticism. అనేకులు వారిని ద్వేషిస్తుండగా ఎదిరిస్తుండగా మరి వారిని వారు తగ్గించుకుని ఉండటం. What we need to remember is that Moses was not always meek. చూడండి, ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మోషే ఎప్పుడూ సాత్వికుడుగా లేడు. He was not always this way. అతడు ఎప్పుడు ఇలాగనే లేడు. Moses had a violent temper. మోషేకి చాలా కోపం వచ్చే స్వభావం ఉన్నది. In Exodus chapter 2 we read about Moses verses 11 and 12. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనములో మోషేను గురించి చదువుతున్నాం. Now it came to pass in those days when Moses was grown that he went out to his brethren and looked at their burdens, and he saw an Egyptian beating a Hebrew, one of his brethren. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. So he looked this way and that way, and when he saw no one, he killed the Egyptian and hid him in the sand. ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. This was Moses' nature. ఇది మోషే యొక్క స్వభావం. A violent, he was not so patient, he didn't have that forbearance. అతనికి మరి అంత ఓర్పు సహనం లేదండి, కొద్దిగా తిరగబడేవాడుగానే ఉన్నాడు. But as he spent time with God, కానీ అతడు దేవునితో సమయం గడిపినప్పుడు he had assimilated the ideas and attitudes of his environment. తన వాతావరణం ఏంటి, తన స్వభావం ఏంటి అనేది కనుగొన్నాడు. The life of Moses was divided into 40 years. మోషే యొక్క జీవితం అంతా కూడా 40 సంవత్సరములుగా మూడుగా విభజింపబడింది. The first 40 years he was in Egypt. మొదటి 40 సంవత్సరములు అతడు ఐగుప్తులో ఉన్నాడు. Then second 40 years he was tending Jethro's sheep. తర్వాతి 40 సంవత్సరములు ఇత్రో యొక్క గొర్రెలను మేపుతూ వచ్చాడు. The third 40 years he was tending God's sheep in the wilderness. మూడవ 40 సంవత్సరములు దేవుని గొర్రెలను అరణ్యములో నడిపించుకుని వెళ్ళాడు. God's people. దేవుని జనులను. He never lost his temper. He was willing to give his life for the people during that end time. తన యొక్క మరి జీవితకాలంలో చూసినట్లయితే మరి దేవుని కోసం తన జీవం పెట్టడానికి కన్నా సిద్ధపడ్డాడు, కానీ తను మరి తొందరపడి కోప్పడేవాడు కాదు. The third 40 years, by the end of his life, he exercised perfect control and he exhibited patience of Jesus. తన యొక్క మూడవ 40 సంవత్సరముల ఆ యొక్క కాల వ్యవధిలో యేసు ప్రభువును కనపరిచేవాడుగాను మరి తాను పూర్తిగా తగ్గించుకున్నవాడుగా కనిపించాడండి. By beholding, we become changed.
ఆయనను చేపట్టుకుంట చేత మనము మార్చబడుతూ ఉన్నాం. The meekness of Jesus was seen in Moses. యేసుక్రీస్తు యొక్క సాత్వికము మోషేలో మనం చూడగలిగాం. This is what we read in 2 Corinthians chapter 3 verse 18. దీన్నే మనము 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనంలో It చదువుతున్నామండి. says, but we all with unveiled face, in another translation it says, with open face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. And in John, we read about Jesus as an infant. ఆ యోహానులో మరి యేసయ్యను మనము శిశువుగా చూస్తున్నాము కదా. We read about him in John chapter 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో, And the word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. We beheld his glory. మనము ఆయన మహిమను చేగునుచున్నాము. The glory as of the only begotten of the Father, full of grace and truth. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను The కనుగొంటాము. word became flesh. That Jesus came here as a man. ఆ వాక్యము శరీరధారి అనంటే యేసయ్య నరుడుగా We వచ్చాడు. beheld his glory. మనము ఆయన మహిమను కనుగొంటూ ఉన్నాం. Meaning we saw his character. అంటే ఆయన యొక్క స్వభావమును చూచాము The అన్నది. glory as of the only begotten of the Father, full of grace and truth. His character, he reflected the Father's character. తండ్రి యొక్క మహిమ అంటే తండ్రి తన యొక్క స్వభావమును ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమ స్వరూపి. Christ revealed in his life that love. క్రీస్తు ఆ ప్రేమలో తన యొక్క జీవితమును కనపరిచాడు. The Son revealed the glory of the Father. తండ్రి యొక్క మహిమను కుమారుడు ప్రత్యక్షపరిచాడు. See how in this human life, when Christ came here to this earth, he showed us, set us an example. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాదిరిని కనపరిచి How వెళ్ళాడు. Jesus was able to reflect the glory of the Father. తండ్రి యొక్క మహిమను క్రీస్తు ఎలా కనపరిచాడండి? He spent time with his Father. తండ్రితో పాటు ఆయన సమయం For గడిపాడు. our sake, he showed us an example. మన కొరకే ఆయన మాదిరిని We కనపరిచాడు. read in Matthew chapter 14, verse 23. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో చదువుతున్నాము. When he had sent the multitudes away, he went up on the mountain by himself to pray. Now when the evening came, he was alone there. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. In Mark chapter 1, verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Do you follow, friends? ప్రియులారా, గమనిస్తున్నారా? It was Jesus' habit. ఇది యేసయ్య యొక్క అలవాటు. He got up before daylight. ఆయన చీకటితోనే లేచి ఉండేవాడు. He departed to a solitary place. ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళేవాడు. There he prayed. అక్కడ ప్రార్థించేవాడు. The more we spend time with God, మనము ఎంత ఎక్కువగా దేవునితో సమయం the గడుపుతున్నామో more we can reflect his glory. మనం ఎక్కువగా ఆయన యొక్క మహిమను కనపరుచుతాం. Remember, the glory means character. మహిమ అనంటే స్వభావము అనేది మీరు When గుర్తుంచుకోవాలి. Jesus came out of communion with his Father, they saw the glory of his Father on the face of Jesus. తండ్రితో పాటు సమయము గడిపి యేసయ్య వచ్చేటప్పుడు యేసయ్య దగ్గర ఆ తండ్రి యొక్క మహిమను జనులు కనుగొన్నారు. In 2 Corinthians chapter 4, verse 6, we read, 2 కొరింథీయులు 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాము. For it is the God who commanded light to shine out of darkness, who has shone in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటూ లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు
మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాము. Jesus was asked to show his disciples the Father. ఆ, శిష్యులు యేసు దగ్గర అడిగారండి, తండ్రిని చూపించమని. He told them that he who has seen me has seen the Father. ఆయన ఏమంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. Because Jesus reflected the Father's character. ఎందుకంటే తండ్రి యొక్క స్వభావమును యేసయ్యనే కనుపరిచాడు. People in Christ's time, they thought that illness, sickness was a result of sin. యేసయ్య ఉన్న దినముల్లో జనులు ఏమనుకునేవారంటే వ్యాధి అన్నది పాపము నిమిత్తం వస్తున్నదని. They believed that God actually punished people with sickness. వారేమంటున్నారంటే ఈ వ్యాధులతోటి దేవుడు జనులను శిక్షిస్తున్నాడు అనుకున్నారు. But we find that his miracles are his glory. కానీ మనం ఏం కనుగొంటున్నాము? దేవుని యొక్క మహిమ అనంటే మహత్యమైనది. When he healed the sick, ఆయన రోగులను స్వస్థపరిచినప్పుడు he revealed his glory. ఆయన తన మహిమను కనపరిచాడు. In John chapter 2 verse 11, యోహాను సువార్త 2:11 his beginning of signs we read there, Jesus did in Cana, turning water into grape juice, and he manifested his glory, and his disciples believed in him. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యుడు ఆయనందు విశ్వాసం ఉంచిరి. Raising Lazarus from the grave, that was his glory. లాజరును సమాధిలో నుండి బయటకు రప్పించినది ఆయన యొక్క మహిమ. In John chapter 11 verse 4 we read, when Jesus heard that, he said, this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. యోహాను సువార్త 11:4 చదివినట్లయితే, యేసు ఇది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. In John chapter 11 verse 40, Jesus was talking to Lazarus' sister. He says, Jesus said to her, did I not say to you that if you would believe, you would see the glory of God? యోహాను 11:40 చూస్తే, అందుకు యేసు, నీవు నమ్మినట్ల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. So his glory is his character. కావున ఆయన యొక్క స్వభావము అనంటే అది ఆయన యొక్క మహిమ. His acts of love, ఆయన ప్రేమతో చేసే క్రియలు, the miracles that he performed, ఆయన చేసినటువంటి మహత్యమైన కార్యాలు, healing the sick, రోగులను స్వస్థపరచుట, raising people from death. మృతులను జీవముతో లేపుట. When he revealed God's glory, the people gave glory to him. దేవుడు తన మహిమను కనపరిచినప్పుడు జనులందరూ ఆ మహిమను తెలుసుకోగలిగారు. That's what we read in Luke chapter 13 verse 13. లూకా సువార్త 13:13 దీన్ని చూస్తున్నాం. We find that when he revealed God's glory, the people returned the glory to God. దేవుడు తన మహిమను కనపరిచినప్పుడు జనులందరూ కూడా దేవుని మహిమ యొద్దకు వచ్చారు అని చెప్పబడుతుంది. We read about this woman 18 years bent over in Luke 13:13, and he laid his hands on her, and immediately she was made straight and glorified God. లూకా సువార్త 13:13 మనం గమనించేది, మరి 18 సంవత్సరములుగా ఆమె గూనితో ఉండగా ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. In Luke 17 verse 15 we read, one of the 10 lepers came back, glorified God, and gave thanks to Jesus. లూకా సువార్త 17:15 చూస్తే, మరి 10 మంది కుష్ఠరోగుల్లో ఆయన స్వస్థపరిచినప్పుడు అందులో ఒకడు తిరిగి వచ్చి దేవుని మహిమపరిచాడు. When Christ reveals his glory, people glorify him, return that glory. క్రీస్తు దేవుని యొక్క మహిమను కనపరిచినప్పుడు జనులందరూ దేవుని మహిమ యొద్దకు వచ్చి దేవుని మహిమపరిచారు. Luke chapter 18 verse 43, లూకా సువార్త 18:43 the blind man who was healed, the blind man glorified God, and the people praised the Lord. ఆ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడు దేవుని మహిమపరిచాడు, ప్రజలందరూ కూడా దేవునికి స్తోత్రములు చెల్లించారు. In Luke chapter 7 verse 16, లూకా సువార్త 7:16 when he raised the son of the widow of Nain, the people glorified God.
నాయను విధవరాలి యొక్క కుమారుని ఆయన మరి జీవముతో లేపినప్పుడు జనులందరూ కూడా ఆయన్ను మహిమపరిచారు. At the end of his life, Christ says to his Father, I have revealed your glory. మరి ఆ యేసు యొక్క జీవితం అంతట్లో మనం చూసినట్లయితే జనులందరూ కూడా మరి దేవుని మహిమపరిచినట్లు We గమనిస్తున్నాం. read in John chapter 17, verse 4, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము, I have glorified you on the earth. I have finished the work which you have given me to do. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆ పనిని నేను చేసి ముగించి నేను దేవుని మహిమపరుస్తున్నాను చెప్తున్నాను. And the glory which you gave me, I have given them, that they may be one just as we are one. నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహిస్తున్నాను, ఎందుకంటే నేను నీతో ఉన్నట్లు వారు కూడా మరి నాతో ఉండబడినని. I in them and you in me, that they may be made perfect in one, and that the world may know that you have sent me and have loved them as you have loved me. నేను నీలో ఉన్నట్లు మరి దేవా మరి వారు కూడా నాలో ఉండాలి, మరి లోకము దీన్ని కనుగొనాలి అని ఇక్కడ చెప్పబడుతుందండి. See the reason why he gives, ఇక్కడ కారణము చెప్పబడుతుంది, that they may be made perfect in one. క్రీస్తు యేసునందు వారు ఏకమై సంపూర్ణులై ఉండాలి అని The చెప్పబడుతుంది. disciples, they had their human weaknesses. శిష్యులకు మరి వారికి ఆ యొక్క బలహీనత అనేది ఉంటూనే ఉన్నది. There was argument who is the greatest. వారు తర్కిస్తూ ఉన్నారు ఎవరు గొప్పవారని. Here Christ says that they may be made perfect. ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నంటే వారు సంపూర్ణులుగా చేయబడుతున్నారు. As he revealed his glory, ఆయన తన మహిమను కనపరుస్తుండగా people glorified him. జనులు దేవుని మహిమపరిచారు. We are, as we behold his glory, మనము ఆయన మహిమను చేపట్టుకుంటుండగా the Holy Spirit renews our mind. పరిశుద్ధాత్మ మన మనస్సులను నూతన పరుస్తూ ఉన్నది. Again we see in God's word that his sacrificial death, the death of Jesus, was his glory. యేసుక్రీస్తు యొక్క మరణము అన్నది ఆయన యొక్క మహిమ. John chapter 12 verse 23. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనము, But Jesus answered them saying, the hour has come that the Son of Man should be glorified. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. He was talking about his death. ఇది ఆయన మరణము గురించి చెప్పబడుతున్నది. Because in verse 24 we read, most assuredly I say to you, unless a grain of wheat falls into the ground and dies, it remains alone. But if it dies, it produces much grain. మరి తర్వాత వచనంలో మనం చూస్తున్నట్లయితే విత్తనము అనేది ఎప్పుడైతే మరి చనిపోతుందో అప్పుడే అది ఫలించి మంచి ఫలితం ఇస్తుంది. Why would Jesus call his death a glory? యేసయ్య ఎందుకొరకు తన మరణమును మహిమ అని చెప్తున్నాడు? Talking about that death on the cross, that he should, the Son of God should be glorified. సిలువలో దేవుని కుమారుడు మరి మరణించినప్పుడు అది దేవుని మహిమపరిచే కార్యమని ఎందుకు చెప్పాడు ఆయన? Friends, when Christ was crucified on the cross, ప్రియులారా, క్రీస్తు సిలువలో సిలువ వేయబడినప్పుడు God's character was fully revealed to the whole universe, దేవుని యొక్క స్వభావం విశ్వమంతటికి కూడా కనపరచబడిందండి. to the whole world and also to the unfallen angels. ఈ ప్రపంచమంతటికి అంత మాత్రమే కాదు, మరి పడిపోయినటువంటి దూతలకు కూడా And కనపరచబడింది. all the unfallen worlds in the universe. ఈ విశ్వములో పడిపోయినటువంటి ఆ యొక్క లోకములకు కూడా కనపరచబడింది. All were able to see on the cross the true character of God. దేవుని యొక్క నిజమైన స్వభావము ఏంటని సమస్తము చూడగలిగిందండి. So glory means character. కావున మహిమ అనంటే స్వభావము. Again in John chapter 8 verse 12 we read, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. Jesus said, I am the light. యేసే చెప్తున్నాడు, నేను వెలుగై ఉన్నాను. I read to you John chapter 8 verse 12. Then Jesus spoke to them again, saying, I am the light of the world. He who follows me shall not walk in darkness,
but have the light of life. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. And then also he said, you are the light. మరి ఇంకా ఆయన ఏం చెప్తుంటే, మీరు ఆ వెలుగై ఉన్నారు. We are like the moon to reflect his light. He is the sun. ఆయన సూర్యుడై ఉండగా మనము చంద్రునిలాగా ఆ వెలుగును మరి ప్రత్యక్షపరిచే వారముగా ఉంటున్నాం. That is how we are the light of the world. అలాగనే మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నాం. Now, observe very carefully this verse, Matthew 5, verses 14 to 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు గమనించండి. Previously we read that Jesus said, I am the light. ఇక్కడ ఇంతకు మునుపు మనం చదివాము, యేసయ్య నేనే లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినట్టు Here చూస్తున్నాం. in this verse he says, you are the light of the world. ఈ వాక్యం ఎక్కడేం చెప్తుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. A city that is set on a hill cannot be hidden. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. And verse 16 is very important, Matthew 5:16. మత్తయి సువార్త 5:16 చాలా ముఖ్యమైనది. He says, let your light so shine before men మీ యొక్క వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి. people are to see the light in us. జనులు మనలో ఉండే వెలుగుని చూడాలి. What do they see? వారు ఏం చేయాలండి? That they may see your good works. వారు మీ యొక్క సత్క్రియలను చూడాలి. That is the light. అదే వెలుగు. And glorify your Father in heaven. మీ పరలోకమందు మీ తండ్రిని వారు మహిమపరచాలి. The light that is reflected in our lives, మన జీవితాల్లో ప్రతిబింబింపచేసే ఆ యొక్క వెలుగు అన్నది, that light is the good works come because of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనలో కలిగేటువంటి ఆ యొక్క సత్క్రియలు. It is the Holy Spirit who works in our mind to renew our mind. మన యొక్క మనస్సును నూతపరచునట్లు పరిశుద్ధాత్మనే మన మనస్సులో క్రియ We చేస్తుంది. read in 1 Peter chapter 2 verse 11. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనము. It says, beloved, I beg you as sojourners and pilgrims, abstain from fleshly lusts which war against the soul. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి. And verse 12 he says, having your conduct honorable among the Gentiles, that when they speak against you as evildoers, they may by your good works which they observe glorify God in the day of visitation. 12వ వచనంలో చదివినట్టయితే, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మును బతిమాలు So కొనుచున్నాను. friends, the glory that we are to reflect is the good conduct. ప్రియులారా, మనము కనపరచవలసినటువంటి మహిమ అన్నది మంచి స్వభావము, Good works, సత్క్రియలు. not our own strength, not our works. It is because of the Holy Spirit. Holy Spirit making us new creatures. Holy Spirit renewing our mind. There is good work seen in the life. మన జీవితంలో సత్క్రియలు ఉండునట్లుగా పరిశుద్ధాత్మ మనలను నూతనపరుస్తున్నది కాబట్టి ఆ సత్క్రియల్ని కనపరచాలి కానీ మన ఇష్టానుసారమైన క్రియల్ని కనపరచకూడదు. Again, this is not self-righteousness. ఇది స్వయనీతితో కూడిన కార్యం కాదు. It is the Holy Spirit who abides in our heart. పరిశుద్ధాత్మ మన మనస్సులో నివసించుట ఆ కార్యం. God is glorified when we bear much fruit. మనము అధిక ఫలములు ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. In John 15 verse 8 we read, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. he says, by this my Father is glorified, that you bear much fruit, so you will be my disciples. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. How do we glorify God? మనం దేవుని ఎలా మహిమపరుస్తున్నామండి? By allowing the Holy Spirit to abide in our hearts. పరిశుద్ధాత్మ మన హృదయములో నివసించినట్టు మనం అనుమతించుట చేత Bearing much fruit. అధికమైన ఫలములు ఫలిస్తున్నాం. In Galatians chapter 5 verse 22 we read, గలతీయులు 5వ అధ్యాయము 22వ వచనం but చూస్తున్నాం. the fruit of the Spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness. అయితే ఆత్మ ఫలమేమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. Gentleness, self-control. Against such there is no law. చూడండి ఇక్కడ మరి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం చెప్పబడుతుంది. Friends, this is how to glorify God. ప్రియులారా, ఈ విధంగానే మనము దేవుని మహిమపరచాలి. Peter glorified God by his death. పేతురు తన మరణమూలముగా దేవుని మహిమపరిచాడు. Every martyr gave glory to God. ప్రతి రక్త సాక్షి కూడా దేవునికి మహిమ చెల్లించాడు. In John chapter 21 verse 18 we read, యోహాను సువార్త 21:18 చదువుతున్నాం. Most assuredly I say to you, when you were younger, you girded yourself and walked where you wished. But when you are old, you will stretch out your hands, and another will gird you and carry you where you do not wish. యేసు, నా గొర్రెల మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. And verse 19 says, This he spoke, signifying by what death he would glorify God. And when he had spoken this, he said to him, Follow me. 19వ వచనము, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. And we read in the book of Revelation the final revelation of God's glory. ప్రకటన గ్రంథములో దేవుని మహిమను గురించినటువంటి చివరి ప్రత్యక్షత ఇక్కడ చెప్పబడుతుందండి. In chapter 18 verse 1, ప్రకటన 18:1 After these things I saw another angel coming down from heaven, having great authority, and the earth was illuminated with his glory. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచుతుని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. One thing we need to remember when we read Revelation, ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. and these passages which are symbolic, not literal. కొన్ని వాక్య భాగాలు చిహ్నపూర్వకముగా చెప్పబడినవి కానీ అవి అక్షరపూర్వకంగా చెప్పని విషయాలు కాదు. In chapter 14 we read three angels flying in the midst of heaven. 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ముగ్గురు దూతలు ఆకాశ మధ్యమున ఎగురుచున్నారని. It is not literal. అది అక్షరపరముగా కాదు. There are not going to be three angels flying in the heaven proclaiming the gospel. No. ముగ్గురు దూతలు ఆకాశ మధ్యములో ఎగురుతూ సువార్తను ప్రకటించుట అలా కాదు. Those three angels represent God's people. ఆ యొక్క ముగ్గురు దూతలు దైవజనులను కనపరుస్తున్నారు. God could have completed the evangelistic work with no time with his angels. దేవుడు తన దూతలను ఉపయోగిస్తే క్షణమాత్రములో తన స్వార్థ పని చేసి But God ముగించగలుగుతాడు. has chosen you and me to proclaim this message. ఈ స్వార్థను ప్రకటించిన కొరకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడండి. Flying in the midst of heaven. ఆకాశ మధ్యమున ఎగురుచున్నారు. That flying, that speed, with what speed, with what rapidity this message is proclaimed to all the world. మరి ఈ యొక్క వర్తమానము ప్రపంచమంతటికి కూడా ప్రకటించబడవలసి ఉన్నది. Flying in the midst of it, meaning this message comes from above. ఈ యొక్క వర్తమానము పైనుండి వస్తూ ఉన్నది. Here in chapter 18 verse 1 we read, After these things I saw another angel. ఇక్కడ 18వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? వీటి తరువాత నేను వేరొక దూతను చూశాను. And coming down from heaven, పరలోకముడి దిగివచ్చుట చూశాను. having great authority, గొప్ప అధికారముతో. and the earth was illuminated with his glory. ఈ భూమి అంతా కూడా ఆ మహిమతో మరి ఆవరించబడి ఉన్నది. Again this is speaking about a message that comes from heaven. God's people representing this angel. మరలా ఇక్కడ మరి దేవుని జనులే ఈ దూతలు అన్నట్లు చెప్పబడుతుంది. And what is God's glory we saw? ఇక్కడ దేవుని మహిమ అంటే ఏమని చూసాము? Character. స్వభావము. When our character is changed, మన స్వభావము మార్చబడినప్పుడు, when we reflect God's character, మనం దేవుని స్వభావమును కనపరిచినప్పుడు it illuminates the world. అది లోకమును నూతనపరుస్తుంది. Jesus said, "You are the light." యేసయ్య చెప్పాడు, మీరే వెలుగై ఉన్నారు. People will see your good works.
జనులు మీ యొక్క సత్క్రియలను చూడాలి. Dear friends, may it be your privilege and mine ప్రియులారా, మీకు నాకు ఇది మంచి అనుకూలతగా ఉండాలి. that we will glorify God మనము దేవుని మహిమపరచాలి, by reflecting His character. ఆయన యొక్క స్వభావమును This కనుపరుచున్నట్లుగా. is something we cannot do in our own strength. ఇది మన యొక్క సొంత శక్తితో మనం చేయలేము. As we surrender our lives to Him, మన జీవితాన్ని మనం ఆయనకు it is సమర్పిస్తుండగా the Holy Spirit who renews our mind. పరిశుద్ధాత్మనే మన మనసును నూతన పరుస్తుంది. We are made new creatures. మనము నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. Day by day, moment by moment. ప్రతి దినము ప్రతి క్షణము May this work may we allow the Holy Spirit to do this in our lives. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ క్రియ చేయుటకు మనం అనుమతించాలి. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we thank you for your word. మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We have been helped by the Holy Spirit to understand that glory means character. మహిమ అంటే స్వభావము అని పరిశుద్ధాత్మ ద్వారా మేము అర్థం చేసుకున్నాము. మీకు స్తోత్రములు నాయన. Dear Father, you have revealed your glory through your Son. తండ్రి, మీ కుమారుని మూలముగా మీ మహిమను మీరు కనపరిచినందుకు మీకు స్తోత్రములు. And that glory is seen reflected in our hearts. ఆ యొక్క మహిమ మా హృదయాల్లో ప్రతిబింబింపజేసినందుకు మీకు స్తోత్రములు. Help us to reflect your glory to our fellow men. మా ఆ సహదాసులతోటి ఆ మహిమను మేము కనుపరచడం మాకు సహాయం చేయండి. Sanctify us. మమ్మల్ని పవిత్రపరచండి. Fill us with thy spirit. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. Make us day to day your sons and daughters. అనుదినమునైనా దినదినము మేము మీ యొక్క కుమారులముగా కుమార్తెలముగా ఉంటాకు మాకు సహాయం Help చేయండి. us to grow in the spiritual life, ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. so that when your son comes in the clouds of heaven, కావున ఆకాశ మధ్యమున మీ కుమారుడు వచ్చినప్పుడు we will be found among those who are prepared to meet him. ఆయన్ను ఎదుర్కొనుటకు సిద్ధపరచబడిన వారిలో మేము కూడా ఉంటూ మా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. Remember this program also in your prayers. ప్రియులారా, మీకు అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందో కూడా మనం చేస్తున్నాం. Continue to pray about this, the truth that we are studying here. మనము ఇక్కడ ధ్యానించే ఈ సత్యము కొరకు కూడా మీరు ప్రార్థించండి. The Holy Spirit will help me to understand more and more of His glory. ఆయన మహిమను గురించి మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఇంకా ఎక్కువగా మనకు సహాయపడుతూ ఉంటుందండి. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.